అందరూ కూడా అన్నవారు మన ఈ ప్రజల సమస్యల పరిష్కార వేదికను తుమ్మిందపాలెంలో వచ్చేసిన మన గురజాల జగన్మోహన్ అన్న గారు ఇప్పుడే వచ్చేశారు. అందరూ కూడా వచ్చి ఫస్ట్ సచివాలయంలో పోయి రాయాలమ్మా, నాకు హౌస్ లేదు అనేది గ్రామ సచివాలయాల్లో పోయి మీరు అక్కడ రాస్తే ఫోన్ వస్తుంది. అంటే ఈ అడవి చేను అనేది పోయేటప్పుడు దేర్ వాజ్ ఎ ఫారెస్ట్ ల్యాండ్. మీరేం చెప్పారంటే అక్కడ ఎక్కడైనా ఒక 5-10 మంది ఎస్టీ ఫ్యామిలీ ఉంటే మనం చేసేవచ్చు ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పారు. కానీ అక్కడ ఉన్న ఎస్టీలు ఎవరు ప్రాబ్లం అదే చెప్పారు. నేను ఆడియోకి చెప్పాను, రేపు సాయంత్రం కల్లా 2 VR 2 విలేజ్ సర్వర్ రావాలి. వెబ్లైన్ లో అప్లై చేస్తే పంపించి మన ఆఫీస్ నుండి మిమ్మల్ని పిలిచినప్పుడు పోండి, దగ్గర ఉండి తీసిస్తాం. ఇదేనా సైన్ చేసి ఉంటుంది. అప్లై చేస్తే కానీ కొన్ని చెరువులు ఉన్నాయి, అవి మేడం గ్రామ ఘట్టంలో ఏం చేస్తాము, ఒక 1 వీక్ 10 days లో మేడం ఒక డ్రైవ్ పెట్టారు. మీతో మీటింగ్ చేసేసి మంచి ఆఫీసర్స్ పెట్టి గ్రామంలో మీటింగ్ చేసి 30-40 ఎంత ఉంది అప్రూవ్ చేస్తాం. భూమిలో ఉన్నారమ్మా ఎన్ని సంవత్సరాల నుంచి? 50 సంవత్సరాల నుంచి ఏమేమి చేస్తున్నారు? కానీ ఇప్పుడు వరకు పట్ట లేదు. ఇప్పుడు మీకు ఈ భూమితో పాటు ఇంకా ఏ భూమి లేవా? గతంలో అప్లై చేశారా? కాదమ్మా, ఎప్పుడైనా అప్లై చేస్తారా పట్టా కావాలి అని? అప్లై చేయలేదు. ఇప్పుడు చెయ్యండి. వచ్చి శుక్రవారం ఆఫీస్కి వస్తారు. సంగమం సార్ 2.5 లక్షలు మా 5 మంది గ్రూప్ లో తీసుకున్నారు సార్. అది మమ్మల్ని కట్టమంటారు సార్. అంటే వాళ్ళు తీసేసుకొని మిమ్మల్ని కట్టమంటారు సార్. కట్టమని వాళ్ళపైన కంప్లైంట్ ఇచ్చేపోయి తీసుకోలేదు కదా, ప్రూఫ్ లేదు కదా. ప్రూఫ్ లేదు మేము ఎందుకు కట్టాలి అని చెప్పి అమ్మాయి మీరు ఫాలోఅప్ చేసి 1 నెల టైం పడుతుంది. అసలు నాకు ఒక రిపోర్ట్ పంపిస్తారు, పంపించి మీరు ఆఫీస్ లో 3-4 సార్లు రావాలి. ఒకసారి వస్తే ఎప్పుడు చనిపోయినాడు? సీఎం రిలీఫ్ ఫండ్ అన్ని బిల్లులు ఉన్నాయా? ఆ బిల్లులన్నీ తీసి నేను ట్రై చేస్తామా? ఓకేమ్మా, చేసి నేను చెప్తా కలిపి. రిక్వెస్టింగ్ ఫర్ రోడ్ చెక్ పోస్ట్ టు అడవి చేను వచ్చే మంగళవారం అప్లికేషన్ తీసుకురండి. మాది మా తాతకాలం నుంచి బయట చేస్తా ఉన్నాము సార్. అవును సార్. సమస్య ఏమిటి? మీకు ఏం కావాలి? ఏం కావాలి? పక్కలో రోడ్డు పెట్టి దాన్ని నిలిపేసి 5 lakhs మన దీంట్లో పెట్టినాము. రోడ్ వేయకుండా రోడ్డు కావాలా ఇప్పుడు? మాకు పక్కలో మాది నేల ఉందా సార్, దాంట్లో కొంచెం వస్తుంది అని పక్క సైట్ లో వాడు ఎంత జాగా పోతుంది? 1 ఎకరం ఉంటుంది సార్. రోడ్డు 50 ఇళ్ళు ఉన్నాయి. డబ్బు లేదని చేయలేదా? నీ ఫోన్ నెంబర్ ఇదేనా? అంటే మనం ఖర్చు చేస్తే మీరు ఆపరేషన్ చేయగలుగుతారా? ఇక్కడ చీనపల్లికి వెళ్ళారా, వెల్లూరుకి వెళ్ళారా? చెక్ చేయించావు?
కాదమ్మా ఎక్కడ చెక్ చేస్తావు? ఏ హాస్పిటల్ వాట్సాప్ ట్రై చేస్తాం. ఫోన్ నెంబర్ రాసే ఫోన్ నెంబర్ రాసి 800 అసిస్టెంట్ ఏవో ఉన్నారు. ఆ ఎస్టిమేషన్ చేసి 3 కిలోమీటర్లు ఉంది కదా, మీరు తీసుకురావాలన్నారు. నువ్వు ఫాలో అప్ చేయాలి పోయి కలెక్టరేట్ లో సార్ చేసి డీకేటీ పట్టా ఉంటే ఎక్సైజ్ పట్టా ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెట్టినారు? ఫారెస్ట్ క్వశ్చన్ ఎట్లా ఇప్పుడు వచ్చింది? రోడ్ ఎందుకు ఆపుండేది? అది ఏం ఆపలేదు. అది వేరా అప్పుడు చెప్పిన అది అడవి చేయలే కదా, అది కూడా ఓ అది ఇటు ఫారెస్ట్ అటు వేరే పక్క ఇదే ప్రాబ్లం. అది అటు నుండి వస్తే ఫారెస్ట్ ల్యాండ్, ఇప్పుడు ఇటు పోతే ఫారెస్ట్ ల్యాండ్. డీకేటీ పట్టా ఉంది, ఆ డీకేటీ పట్టా వాళ్ళని పిలుచుకొని ఆల్రెడీ మట్టి రోడ్ ఉంది ఎమ్మెల్యే గారు. మరి ఎవరు అబ్జెక్షన్ చెప్పేది? ఏం లేదు. ఫండ్ లేదా? నేను చెప్పాను బాబు, ఎస్సీపీఆర్ మీ డి ఉన్నారు కదా, అతను వస్తారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ చెప్పండి, ప్లస్ సిఓ జెడ్పీ, ఇది జెడ్పీ గ్రాంట్ లో శాంక్షన్ చేసేస్తాం. ఈ రోడ్ పూర్తి ఫాలో అప్ చేసుకోండి. మీరు 3-4 సారి ఫాలో అప్ చేస్తే ఇది అవుతుంది. ఓకేనా? సార్ రాసినారు కాబట్టి ఫాలో అప్ చేసుకో, తీసుకో. నువ్వే చెప్పాలి, చెప్పారా వదిలేరు, రాశారా? నా పేరు రేణుకా సార్. నేను ప్రేమించి పెళ్లి చేసుకోను. మా ఇంటి ఆయన పేరు కేసు ఉంది సార్. 100% రౌడ్ కేసు వీళ్ళు ఎవరు? పోయి, రామ్మోహన్ కేసు ఉన్నది. అది ఆడ కేసు అయిందమ్మా, తీసేయాలి. వాళ్ళు చెప్పు, నేను చెప్తాను. కుమార్, ఈ షూట్ కేసు ఎత్తేమైనా వాళ్ళిద్దరు ఒప్పుకున్నాక ఇంకెందుకు? ఇద్దరేనా మీ ఆయన? బాగా చూసుకో, కేసు అన్ని ఎత్తేమంట. ఓకే, చేపిస్తా. మళ్ళీ కుమార్ ఆ నెంబర్ తీసుకుని బాబు ఏం చెప్పారు? సార్ ఆ లవ్ మ్యారేజ్ అప్పుడెప్పుడో కేసు పెట్టారంట, అది తీయలేదంట. ఇప్పుడు బాగా చూసుకుంటారు. ఏమ్మా సంప్రదాయం సార్, అది పాస్బుక్ రాలా. ఏం రీజన్? అది ఏం రీజన్ తెల్ల రిటర్న్ వచ్చేస్తుంది. సచివాలయంలో కట్టే కూడా మామూలు బిఆర్ ఈ గ్రామం లేదా? నేను ఎంఆర్ఓ అమ్మాయి నంబర్ మీదే కదా? మొబైల్ నెంబర్ అది. ఇక మీరు 3 వారం వరకు మేడం చూస్తారు. 3 వారం తర్వాత మీరు కలెక్టరేట్ వస్తే సమస్య పరిష్కారం ఉంటుంది, లేకపోతే అవ్వదు. సరే, మా మర్దికి వచ్చేసింది సార్. అవునమ్మా, చేస్తారు. ఇప్పుడు అదే చెప్తున్నారు. సో మేడం కూడా చూస్తారు. ఒకసారి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెక్ చేస్తాము, పాత రిపోర్ట్ చెక్ చేస్తాము. మామూలుగా ప్రతిరోజు మనం రివిజన్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఆఫీస్ కూడా రావాలి. ఓకే మేడం, ప్లీజ్ కలవండి. ఎంఆర్ఓ గారిని ఒకసారి కలిసి మళ్ళీ ఆడ ఏదైనా సమస్య ఉంటే చెప్తారు. అప్పుడు 3 వారాల తర్వాత మీరు చెప్పండి ఏం జరిగింది. ఏమ్మా పెన్షన్ వస్తుంది, రాసినాం కదా? డెఫినెట్. నమస్తే సార్. మా మామకి 1 సంవత్సరం అయింది. చిన్న యాక్సిడెంట్ లాగా పడిపోయినారు. హాస్పిటల్ అంతా ట్రీట్మెంట్ చేయించాము, ఆపరేషన్ చేసినాము, కానీ ఎక్కువ నడవలేడు ఆయన. మేము అందరూ చెప్తాము, మేము 3 కొడుకులు ఉండము, నీకేం బాగొద్దు, మేము చూసుకుంటాము అంటే మామ ఉండుకొని మీ కష్టం మాకు వద్దు, మీరు బిడ్డలు పాపం సాకల్లా కూలి చేసుకుని ఏం కావాలమ్మా అని చెప్పి పింఛన్ ఎక్కువ రాపిద్దాము. ఆయన బెడ్ రిటర్న్ అవును సార్. ఇప్పుడు ఎంత వస్తుంది? వెరిఫై చేస్తారు. 4000 వస్తుంది. సదరం లేదు కదా? సదరన్ సర్టిఫికేట్ తీసుకుంటారా? అదంతా ఏం సదరానికి అప్లై చేయండి. సదరం కోసం అప్లై చేయండి. సదరం కోసం అప్లై చేస్తే మీకు 3 నెలలు 4 నెలలు ఒక స్లోట్ వస్తుంది. దీంట్లో వికలాంగత ఎంత? 40% పైన ఉంటే 40 నుంచి 85% వరకు ఉంటే, 40 నుంచి 85% వరకు ఉంటే మీకు 6,000 రూపాయలు వస్తుంది. 85 పైన ఉంటే, బెడ్ రిడన్ ఉంటే, మరియు పారాలిసిస్ అటాక్ ఉంటే 15,000 వస్తుంది. లేకపోతే ఇలా రాదు. బెడ్ రిటర్న్ అనేది వాళ్ళు వచ్చి చెక్ చేసినప్పుడు డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే మాత్రమే పెన్షన్ వస్తుంది. లేదు మా మామగారు మీకు ఎందుకు ఇబ్బంది, నేను పెన్షన్ తీసుకుంటానంటే గవర్నమెంట్ జిల్లాలో చెక్ చేస్తేనే అటువంటి 15,000 మంది ఉన్నారు. అప్లై చేసుకోండి. సదరన్ అప్లై సో ఇది ఆన్లైన్ ప్రాసెస్. మీరు కొంచెం మీరు సదరం అప్లై చేయండి. ఇప్పుడు కొంచెం స్లోట్స్ అన్ని ఫిల్ అయినాయి, మళ్ళీ స్లోట్స్ ఓపెన్ అవుతాయి. 3 నెలలు అప్లై చేస్తే మీకు చెప్తారు ఈ ఫలానా హాస్పిటల్కి రావాలి, ఆ ఫలానా హాస్పిటల్కి రావాలి. అక్కడ వచ్చి చెక్ చేసి సదరం వస్తుంది. సదరం ఉంటేనే మీకు వికలాంగ్ సర్టిఫికేట్. అది ఇక్కడ సచివాలయంలో చూస్తున్నాము. ఈ పొద్దు రండి అని చెప్పినారు. కాదమ్మా, నీకు తెలుగులోనే కదా సార్ చెప్పినారు.
సదరానికి అప్లై అయినప్పుడు ఓపెన్ అయితే మిమ్మల్ని ఇప్పుడు పిలుస్తారు. సదరం ఏమైంది మన జిల్లాకి అందరూ అప్లై చేసేసారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 31,000 మందికి అవకాశం ఇచ్చారు. మళ్ళీ ఇస్తారు. కొంచెం అక్కడ ఓపిగా ఉంటే సరే ఎందువల్ల రీసర్వే చేయాలి. రీసర్వే తక్కువ అయింది. నాకు ఇట్స్ పెన్షనా ఇల్లా గవర్నమెంట్ ఇచ్చిన 1,75,000 ఉంది. సార్ నాకు ఇక్కడ దూరం సార్, అక్కడ దో సరిగా లేదు, అందులో సిమెంట్ రోడ్ కావాలండి. సిమెంట్ రోడ్ ఎన్ని ఇండ్లు ఉన్నాయా? సార్ 40 ఇండ్లు ఉన్నాయా? చెక్ చేస్తా. పట్టా కొరకు అవును సార్. పట్టా ఇలేదా? లేదు. ఎందుకు? రాసి ఇస్తానే ఉన్నాము. అంటే ఏం రీజన్? నీకు రీజన్ ఏమైనా చెప్పారా? ఇవ్వలేదు అనేసి ఎందుకు అబ్జెక్షన్ ఏమైనా ఉందా? ఏం అభిప్రాయం లేదు, వాళ్ళు గట్టి అని చెప్పేసి ఓకే ఓకే అమ్మా. తల్లి రిక్వెస్టింగ్ ఫర్ రైస్ కార్డ్ ఇవన్నీ అయితే టైం పడుతుందమ్మా. మాది పెద్దపల్లి రెవెన్యూ సార్, జనసముద్రం పాస్బుక్ ఇలా 2 సార్లు ఇచ్చాం సార్. వస్తుంది తల్లి. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, ఆ ఇష్యూస్ అంతా క్లియర్ చేసి ఫోన్ నెంబర్ ఉంది కదా నీకు వస్తుంది. చుట్టూ అంటగానే ఇవి తీసుకురావాలి. మేము ఇస్తాం, టైం పడుతుంది. మేము వేరే వాళ్ళ ఇంట్లో బాగా ఇబ్బంది లేదు తల్లి. ఇప్పుడు నువ్వు ఇచ్చినావు కాబట్టి నేను కొత్తగా ఇచ్చేటప్పుడు ఇంటికి ఇవన్నీ వెరిఫై చేసి సైకిల్ పెన్షన్ అంటే 50 సంవత్సరం ఉండాలి ఒంటరి మహిళల కోసం. ముందర పెట్టండి. సో అదే మీకు ద్వారా ఏమైనా హెల్ప్ చేద్దాంలే. నా బర్త్డే రోజు తొడుకురా, బండి గిండి ఇద్దాము. ఏమ్మా బండి పానీపూరి అట్లా ఇస్తే పెట్టుకొని బతుకుంటావా? అది మళ్ళీ వచ్చి కలిగినాను. మేము చేయగలిగింది అదే, ప్రభుత్వాన్ని అడగలేము. ఏదన్నా మా నుండి సోమవారం నేను చేస్తాను. ఏమ్మా అప్లై చేసావా ముందు? అంటే వీళ్ళు ఆధార్ అవన్నీ చేయాలి కదా సార్. ఒకప్పుడు ఏం చేశారంటే వాలంటీర్స్ ఉన్నప్పుడు ఇవేమైనా తెలుగుదేశం వాళ్ళతో ఉండిందంటే వాళ్ళు తీసేసుకుంటారు. వీళ్ళ ఫీలింగ్ ఏముందంటే ఇప్పుడు మాకు రాలేదు ఇది వచ్చి వాళ్ళంతా అప్పుడు రిమూవ్ చేశారనే కదా మా పైన కోపంతో ఉండేది కార్యకర్తలు. ఇప్పుడు మనమేం వచ్చి ఇంత డబ్బులు ఇవ్వలేకపోతున్నాము, వెరిఫై చేస్తాం. వెరిఫై ఫిజికల్గా పోతే సర్టిఫికేట్ ఏజ్ చిన్నది కాబట్టి ఒక్కరే ఉన్నారు. అప్లికేషన్ ఉందా? సరే ఏమ్మా డబ్బు పడలేదు సార్. రిక్వెస్టింగ్ ఫర్ తల్లికి వందనం. ఎందుకు పడలే? ఏదో చెక్ చేస్తున్నారు, పడలేదు సార్. ఏదో చెక్ చేసినారా? రీజన్ ఏమన్నా చెప్పారా పర్లేదు అనేసి? ఆధార్ అప్గ్రేడ్ కాలా? ఫోన్ నెంబర్ ఉందా? ఫోన్ నెంబర్ ఇదిలే ఉండదు సార్. ఉందిలే పో, నీకు ఫోన్ వస్తుందిలే. సార్ అబ్బాయికు ఒకటి పేపర్ సార్. వెరిఫై చేసి ఫోన్ వస్తుంది. లేదు ఇప్పుడు నేను చూసి వెరిఫై చేస్తాక ఒక 20 రోజులు. రిక్వెస్టింగ్ తల్లికి వందనం. ఓకే అమ్మా, మీది తల్లికి వందనం. ఎందుకు రాలేదమ్మా? అమ్మా ఎందుకు రాలేదు? అప్గ్రేడ్ కల ఏమ్మా, ఏం రీజన్ అని చెప్పినారా నీకు ఎవరైనా? ట్యాక్స్ ఉందా? బండి ఉందా? మళ్ళీ ఏమీ లేదు సార్. నేను మీకు వాట్సాప్ పెట్టాను. ఆ వ్యక్తి ఫోన్ నెంబర్ కూడా ఉంది.
ఏమ్మా రేషన్ కార్డు లేదు సార్, ఇల్లు లేదు సార్. ఆ. మరి ఏడుండవు ఇప్పుడు వాడికి లేదు సార్. జిల్లా సర్వేలు వస్తారమ్మా, చెక్ చేస్తే. ఓకే అమ్మా. రెవెన్యూ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి. నాది సార్ 810 వాళ్ళు వెరిఫై చేస్తారు సార్, పాసిబుల్ రిప్లై చేస్తారు. కానీ రిటర్న్ పంపించి మీరు సార్ అందరూ అడిగేది